మొదటి దశలోనికైకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనివార్యమైనటువంటి వాడిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో ఫలింపు పొంది అభివృద్ధి వదులుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. చూడండి, మనం వర్ధిల్లాలంటే మనకి ఎవరు సహాయం చేయాలండి? ఆ ప్రభువే మనకి సహాయం చేయాలా. ఆయన మనల్ని నడిపించాలి. ఆయన మనల్ని సృష్టించి మనల్ని లోకానికి పంపించి మనకి జీవితాన్ని సరిదిద్ది మనల్ని పాపంలో నుంచి విడిపించి రక్షణలోకి మనల్ని నడిపిస్తూ మరి ఆయన మనకి ఎన్నో ఫలములు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడు. చూడు, ఆకలి ఏముందండి? ఆకలి చదవండి ఒకసారి. అభివృద్ధి పొందినట్లు ప్రభు దయచేయునుగాక. అభివృద్ధి కావాలి. మనం ప్రతిదినం దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాం, అయ్యా మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఏది కొద్దిగా ఉందో మాకు అది కావాలయ్యా, నువ్వు ఇవ్వాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళను ప్రార్థన చేస్తున్నారు, సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుని మనకి అడిగినే మనం ఇస్తున్నాడు అంటే ఇస్తున్నాడు. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క విషయం సందర్భంలో మనం ఆయన చిత్తంలో ఉన్న వాటిని మనం అడగాలి. ఆయన చిత్తంలో ఉన్న వాటిని మాత్రమే మనం అడిగేటువంటి స్థితిలో మనం ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఫలింపు మరి ఫలిస్తూ ఉంది అని చెప్పేసి వాక్యం మనకి నేర్పిస్తూ ఉండదన్నమాట. ఆయన చిత్తంలో ఏమున్నదో మన పట్ల దాన్నే మనం అడిగి పొందుకోవాలి తప్ప మనం ఏదేదో అడిగితే మనకేమి రావు. మరి రావని చెప్పి మనం ఏమనుకుంటున్నాము, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని, దేవుడు మన యొక్క మగ వినట్లేదని, మనల్ని పట్టించుకోవట్లేదని, మనల్ని వదిలేశాడని, మనల్ని విడనాడాడని ఏదేదో అనుకుంటూ ఉన్నాం ఈ లోకంలో మనం కదండి. కానీ ఆయన చిత్తంలో మన కోసం ఏముంది అనేది మనం కనిపెట్టాలన్నమాట. కనిపెట్టి వాటిని అడగాలి. వాటిని అడిగినప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు. ఇంకో మాట కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మీకు అడిగిన వాటిని అడగని వాటిని కూడా మీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు ప్రభు. అంటే మనం అడగని వాటిని కూడా ఇస్తానన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అంత నమ్మకంగా ఉండాలి ఆయన పట్ల. ఆయన పట్ల మనం నమ్మకమైనటువంటి వారిగా మనం జీవించాల్సినటువంటి వారు అంటున్నాం. అడుగు వాటిని అన్నిటినీ, ఊహించని వాటిని అన్నిటినీ అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. చూడండి, సదాకాలము మనం ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. అయ్యా నిన్న స్తుతించామయ్యా, ఈరోజు స్తుతించలేదు, రేపు స్తుతిస్తాంలే అంటే కాదు. ప్రతి దినము ప్రతి క్షణము మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అందుకే బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, మీ పడకల మీద నుండిగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఓర్కుండుడి అని ఉందన్నమాట. అంటే మనం పడకల మీద ఉన్నప్పుడు కూడా దేవుని మనం విడిచిపెట్టకూడదు. మనం లేచున్నప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. మనం ఏం చేస్తున్నా దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని మనం పట్టుకొని ఉండాలి. ఆయన మనతో ఉండాలి అని చెప్పి మనం ఆశపడాలి. మనలో ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన మనలో ఉన్నప్పుడు మనము ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం అన్నమాట. ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నామంటే మనకి ఆయన ఎంతో మేలు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఎంతో ఫలము ఆయనకు ఆత్మీయ ఫలములు మనకు జీవితంలో నిండాగా ఉంచుతూ ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. చూడండి, కడవటి కాలములో సిద్ధపరచబడినటువంటి రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత
కాపాడబడు మీ కొరకు పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉన్నది. చూడండి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎక్కడ కావాలండి? మనకి పరలోకంలో కావాలి. మనకి ఆ రక్షణ అనుభవం ఉంటేనే మన పరలోకంలో రాజ్యంలో ప్రవేశిస్తాం. లేని ఎడల మనం ప్రవేశించలేము. కానీ దేవుని మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు, ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు దేవుడు మనకి. అంటే అన్ని అవకాశాలను మనం ఉపయోగించుకొని మనము ముందుకు సాగిపోతూ ఉంటున్నాం అన్నమాట. దేవునిలో మనం ముందుకు సాగాలంటే దేవుని యొక్క సహాయం మనకి అవసరమై ఉన్నది అని మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మరి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, 5 నుంచి 7 వరకు చూడండి. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆదా నిగ్రహమందును సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకునుడి. చూడండి ఎన్ని చెప్పబడి ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇవన్నీ మనం పాటించాలి, ఇవన్నీ మనం చేయాలి. ఊరికే కాదండి పరలోక రాజ్యం. బైబిల్లో మాట ఉంది, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సింపుల్గా ఉంది అక్కడ. కానీ లోతుకెళ్తే అక్కడ చాలా మర్మములు ఉన్నాయన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కూడా చాలా మర్మములు ఉన్నాయి. ప్రతిదానికి లింక్ ఉంది. లింక్ ముందు ఒకటి జరిగితే దానికి ఇంకోటి, దానికి ఇంకోటి జరిగితే ఇంకోటి, దానికి ఇంకోటి జరిగితే ఇంకోటి. ఈ విధంగా మనకి లింకులు ఉన్నాయన్నమాట పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభు దగ్గర. ఆ లింకులు అన్నింటినీ కూడా మనం పొందుకోవాలి. వాటన్నింటినీ కూడా మనం పొందుకోవాలి. వాటన్నింటినీ కూడా మనం పొందుకొని దేవుని మనం మహిమపరిచేవారుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఇంకొక మాట మనం చూద్దాం. 1 పేతురు 3:18-19 వచ్చినా మనం చూద్దాం. 1 పేతురు 3:18-19 వచనాలు. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఉంటున్నాడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు లోకాన్ని ప్రేమిస్తే ఏమొచ్చిందండి? లోకానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అవునా? అవునా? దేవుడు లోకాన్ని ప్రేమిస్తే లోకానికి రక్షణ వచ్చింది. అదే మనం లోకాన్ని ప్రేమిస్తే మనకేమొస్తుంది? పాపం వస్తుంది. చూసారా? దేవుడు లోకాన్ని ప్రేమిస్తే లోకానికి రక్షణ ఇచ్చాడు. మనం లోకాన్ని ప్రేమిస్తే మనం ఏం ఇవ్వలేము కాబట్టి లోకం మనకేమిస్తుంది? పాపాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే అక్కడ మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదా అనేది. అందుకే మనం పాట పాడుతుంటాం, దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పి ఒక పాట కూడా ఉంది కదా. దేవుని ప్రేమ ఇదిగో అని చెప్పి ఒక పాట కూడా ఉంది. మరి అటువంటి పాటలు మనం పాడుతున్నాం. మన నోటితో పాడుతున్నాం, మన హృదయంతో పాడట్లేదు, మన మనసుతో పాడట్లేదు. మీ మనసులో దేవుడు ఉన్నాడా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? మీ మనసులో దేవుడు ఉన్నాడా అంటే ఎవరైనా ఏం చెప్తారు? మన దగ్గర సమాధానం ఉండదు. మీ దేవుడిని నమ్మారా అంటే ఏం చెప్తారు? దానికి కూడా మన దగ్గర సమాధానం తక్కువే. దేవుడిని మీ రక్షకుడిగా అంగీకరించారా అని అడిగితే ఏం చెప్తారు? దానికి కూడా మనం మాట్లాడము. ఎందుకంటే మనకు తెలుసు మనలో ఎంత పాపం ఉందో, మనం ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నామో, దేవునికి అవిధేయులుగా మనం ఎంత ఎలా ఉంటున్నామో అని చెప్పి మొత్తము దేవుని యొక్క దృష్టిలో మొత్తము ఉందన్నమాట. ఆయన మనం మోసం చేయలేము, ఆయన మనం ఎవరు మోసం చేయలేము.
ఆయన మనల్ని కనికరించి మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన తన పవిత్రమైనటువంటి రక్తాన్ని శిలువ మన మీద చిందించి లోకమంతటికి ఆయన రక్షణ ఇచ్చి తండ్రి యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ప్రభువు మాట చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అనేసి. అంటే తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఎవరు కావాలి? మనకి యేసు ప్రభువు కావాలి. యేసు ప్రభువు కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు మనం చదువుకున్న రెఫరెన్స్లు అన్నీ కూడా మనం పాటించాలి. ఇప్పటివరకు మనం చదువుకున్న రెఫరెన్స్లు అన్నీ కూడా మనం పాటించాలి. ఇప్పటి వరకు మనం చదువుకున్న రెఫరెన్స్లు అన్నింటినీ మనం పాటించడం అవుతుందండి? అది అయ్యే పని కాదు, అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ మనం ప్రయత్నం చేయాలి, దేవుని మీద భాగం వేయాలి. దేవుడే మనల్ని కనికరించేవాడు కనుక, మనల్ని ప్రేమించేవాడు కనుక ఆయన మనల్ని చేయి విడువడు. నేను విడువను ఎడబాయను అని చెప్పి ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఎవరిని? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన యందు నిరీక్షణ ఉంచినటువంటి వారిని, ఆయన మాటలకు విలువ ఇచ్చినటువంటి వారిని, ఆయన మాటలను అనుసరించినటువంటి వారిని, ఇటువంటి వారిని అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదై ఉన్నది అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి కొద్ది మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు మాట్లాడిన ప్రతి మాట మన హృదయాలలో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఉన్నాము. ముందు వర్షిప్ ఉంది, తర్వాత వాక్య పరిచర్య ఉంది. ఈరోజు కొంచెం లేట్ అయినా కూడా ఒకటే రోజు కనుక మీరేం ఇబ్బంది పడకూడదు. దేవుడు మనల్ని అన్ని రకాలుగా ఈరోజు దీవించి పంపిస్తాడు. హల్లెలూయా. ఏ రకంగానైనా అనేక రీతులుగా మనల్ని దీవించే ఇక్కడ నుండి పంపిస్తాడు తప్ప ఊరికిన పంపించాడు. ఆరాధనకి సమయము, అందరం లేచి నిలబడ్డట్లయితే ఆరాధనలోకి వెళ్దాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరుడు రమేష్ బ్రదర్ ఉన్నారు, వారు ముందుకు వచ్చినట్లయితే ఈ సమయంలో ఆరాధన సమయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసముతో దేవుడు మనతో మాట్లాడలాగున ఆరాధనలో నడుద్దాం. హల్లెలూయా. అందరు పరిశుద్ధాత్మ దేవునికి అందరు రెండు చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు అందరూ సరెండర్ అయిపోదాం. ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అందరూ ఆహ్వానిద్దాం. We welcome you holy. My Lord Jesus. We welcome you holy. We welcome you Father. Jesus. We worship you Lord. Hallelujah. యేసయ్యాని స్తోత్రాలు చెల్లిస్తాం. బరకలదరియమ శందర ఓ రిబాషకలదరియమ శందలర Jesus, thank you Lord. రిబాషకలదరియమ శందర రెకిలిదిరియమ సందర. అందరన్నీ Jesus, thank you Lord. నువ్వు ఆరాధిస్తుండగా అభిషేకుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించే సమయం ఇది. దేవానికి వందనాలు. Lord, this is your time. Jesus, thank you We Lord. worship you Lord. Giving We the Lord honor you. Jesus. We lift your voice. Yes. పరిశుద్ధాత్మ దేవా. Amen. Lord Jesus, thank you Lord. We welcome you holy. Hallelujah. Rabashekele deriyama Jesus, shandara. thank you Lord. Oh riba ba 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 shandara kala deriyama shandare. Oh raba ba 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 shandara kala deriyama shandare. Hallelujah. D major. Jesus, thank you. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా
యేసయ్యా. అందరూ చెప్తాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చెప్పలు కొడదు గట్టిగా. స్తోత్రం. నువ్వు ఆరాధిస్తుండగా నీ భయమును, నీ మానసిక ఆందోళన దేవుడు తొలగిస్తున్నాడు. ఈ రాత్రిక సమయంలో ఏదో కార్యం నీ జీవితంలో బలప్రకారం చేయబోతున్నాడు ఆయన. చెప్తా. హల్లెలూయా. దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడా, అందరు కళ్ళు మూసుకొని ప్రతి పరిస్థితి మధ్య ఆరాధిస్తుండగా దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నా కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చింతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు. చెప్తాం. వేదనలో ఆ వేదనలో నా చింతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు. అందరూ చెప్తాం. తట్టిన వారిని తలుపులు తెరిచే దేవుడవు. ఓ దేవా దేవా నీకే స్తోత్రం. చదవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, స్తోత్రం. భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అందరూ చెప్తాం. నాకు భయమేలా, నాకు దిగులేలా. చెప్తామా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీ వ్యాధులను తొలగిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నా యేసయ్యను ఆరాధిస్తుండగా నీ ప్రతి భయమును, నీ ఇంట్లో ఉన్న భయమును, నీ మానసిక ఒత్తిళ్లను సమస్తము తీసేసిన దేవునికి గడ్డ స్తోత్రం చేద్దామా. నువ్వు ఆరాధిస్తుండగా నీ రోగు సపరుస్తున్నాడు, నీ అప్పు సంబంధించిన దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దామా. We love you Jesus. చెప్పల వల్ల గట్టిగా అన్ని మర్చిపోయి ఆరాధిద్దాం. నా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణుడైనకు ధైర్యము పంచావు. అవును యేసయ్య, ఎంత మంచి దేవుడవయ్యా. నా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవమని పలికిన దేవుడవు, నీవే జీవమని పలికిన దేవుడవు. ఓ దేవా దేవా
ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా 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 నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. Jesus, thank you, Lord. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను గణపరుద్దాం. Jesus, thank you, చప్పట్లు Lord. కొడుతుండగా నీ భయములన్నీ తొలగిస్తున్నాడు రాత్రి సమయంలో. Lord Jesus. చప్పట్లు కొడుతుండగా యేసు నామములో ఆయన బలమైన కార్యములు చేయబోతున్నాడు. ఆయన మాత్రమే బలమైన కార్యములు చేసే దేవుడు, ఆయన మాత్రమే బలపరిచే దేవుడు, ఆయన మాత్రమే నీ భయాలన్నీ తొలగించి యేసు నామములోనే నీ వ్యాధులన్నీ తొలగించే దేవుడు. అందరూ చప్పట్లు కొడుతుండగా యేసు నామములో సంవత్సరాల నుండి పరిపాలిస్తున్న ప్రతి అపవాది శక్తులు యేసు నామములో పారిపోతున్నాయి. ఓ నువ్వు చప్పట్లు కొడుతుండగా నీ జీవితంలో వెంబడిస్తున్న ప్రతి భయమును, ప్రతి ఆందోళన యేసు నామములోనే భయపరచబోతున్నాడు. ఓ రబా శకలదరియా సమలకరదరియా శందల. ఓ Jesus, thank you, Lord. Thank you, Lord. రిబా షెకెలే దరియా మా సందరర కల దరియా మా సందరే. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సమర్పించుకుందాం, ఆయనకు సరెండర్ అయిపోదాం. రిబా షకల దరియా మా సందరా. ఓ Jesus, నీవే thank you, Lord. కావాలయ్యా, నాతో రావాలయ్యా. Lord Jesus, thank you, Lord. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అందరూ చెప్తాం. యేసు నీవే కావాలయ్యా. రెండు చేతులు పైకెత్తి నాతో కూడా రావాలయ్యా. Hallelujah. యేసు నీవే కావాలయ్యా, Jesus, thank you. నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్ని. కొంచెం పైకెత్తి. గనుడా నీ దివ్య సన్నిధి Jesus, thank you, Lord. నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రా. చెప్దాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా,
నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరు చెప్తాం, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. అందరు చెప్తాం గట్టిగా, నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావా. అందరూ చెప్పుకోగలరుగా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, నీవే కావాలయ్యా, జీసస్ థ్యాంక్ యూ లార్డ్. నాతో రావాలయ్యా. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఈ రాత్రి సమయంలో నువ్వు నాకు కావాలి ప్రభా. నేను కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధిస్తుండగా జీసస్ థ్యాంక్ యూ. ఆకాశము నుండి నీ మొరను విని నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే. ఆమేన్. నీతోని మాట్లాడబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తున్నాడు. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. కావాలయ్యా, హల్లెలూయా. నాతో Jesus. రావాలయ్యా, ఆమేన్. ఆమేన్. నీవే కావాలయ్యా, ఓ దేవాని నాతో స్తోత్రం. రావాలయ్యా. అందరూ ఆమేన్. హృదయాన్ని తెరిచి ఆమేన్. ఒకసారి మనసారా, Jesus, thank you, Lord. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు కావాలన్నప్పుడు నాతో రావాలని నడవబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితులు రాబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో నీతోనే ఉండబోతున్నాడు, నీతోనే మాట్లాడబోతున్నాడు. ఓ రమశకెలిదెరియమా, ఓ రిబబమమమమమమమమమ శందరే, ఓ రమశకెలిదె. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. నీ బిడ్డలు ఎంతమంది మనస్ఫూర్తి ఆరాధించారో వారందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. నీ ప్రభు, నీ సేవకుడు వర్తమానం విత్తుండగా ప్రతి విషయంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. జీసస్ మా జీవితాలను కట్టండి అయ్యా, మా జీవితాలతో మాట్లాడండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవయ్యా. అయ్యా, నువ్వు మమ్మల్ని మర్చిపోయలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా కన్నీరు చూసి ప్రభా అయ్యా, మమ్మల్ని కన్నీరు తుడిచిన దేవుడవయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. దాసుని బలముగా ఈ రాత్రి సమయంలో అభిషేకముతో నింపి మీరే సహాయము చేయమని, ప్రతిదీ కంట్రోల్లో ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చప్పలు కొట్టి యేసుని మనం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఉందా? జీసస్ థ్యాంక్ యూ లార్డ్. అందరం కూర్చుందా? మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ బి ఉత్తేజ్ ప్రభు కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మేము పరుదాం. బిగ్గరగా స్తోత్ర, హల్లెలూయా. దేవాని స్తోత్రాలు చెల్లిస్తుంది.
అనేకమైనటువంటి మహా ప్రాంతాలలో పరిశుద్ధాత్మ చేత ప్రవచనాత్మకమైనటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నా అలాంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాము. యేసయ్య ఒక్కడే మన కళ్ళ ముందు ఉండాలి. యేసయ్య ఒక్కడే మన కళ్ళ ముందు ఉండాలి. యేసయ్య ఒక్కడే మన కళ్ళ ముందు ఉండాలి. హల్లెలూయా. రాత్రి వేళ ఓ దేవుడు ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్నాడు. 2000 సంవత్సరాల కిందట బేతలియా, జెరికో ప్రాంతాలలో ఆ ప్రేమామయుడైన దేవుడు ఏ రకంగా సంచరించాడో నేటికి ఆయన అదే రీతిలో ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన నీ బాధలు చూస్తున్న దేవుడు, ఆయన నీ మొరను వింటున్న దేవుడు, ఆయన ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తున్న దేవుడు, ఆయన ప్రతి కాడిని ఆయన ఈ రాత్రి నా దేవుడు విడగొట్టబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. స్తోత్రము. ఆయన ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్న దేవుడు, ఆయన ఆత్మను ఈ స్థలంలో ఆయన కుమరించే దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఏదో జరగబోతున్నది. ఈ స్థలంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఈ స్థలంలో దేవుడు ఏదో ఒకటి జరిగించబోతున్నాడు. ఈ స్థలంలో దేవుడు ఏదో ఒక కార్యమును దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. వందనాలు ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రా
కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, రెండు చేతులు పైకి నాతో కూడా రావాలయ్యా. హృదయాలు తెరిచి, మనసులు తెరిచి, నోళ్ళను తెరిచి ఈ రాత్రి ప్రభు వేళను ఆరాధిద్దాము. ఈ రాత్రి ప్రభుని ఆరాధిద్దాము. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఏ స్థానంలో ఉన్న వాడివైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ సంకటం ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు, ఆయన ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన ఈ స్థలంలో ఆయన తిరుగుతున్న దేవుడు. ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతున్నది. ఆయన ఏ స్థలంలో ఆయన అడుగు పెడుతుంటాడు, ఆ స్థలంలో దేవుడి కార్యాలు జరుగుతుంటాయి. 2000 సంవత్సరాల కిందట ఆయన ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో అనేక కార్యాలు జరిగాయి. అదే దేవుడి స్థానంలో ఆయన అడుగు పెడుతున్నాడు. అదే దేవుడి స్థానంలో అడుగు పెడుతున్నాడు. Thank you, Lord. Thank you, Lord. నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా. రావాలయ్యా, రావాలయ్యా, నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. Thank you, Lord. Thank you, Lord. Holy Spirit, Holy Spirit, we welcome you, Holy Spirit. We welcome you, Holy Spirit. We welcome you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. ఎవరో ఈ స్థలంలో కొంత డబ్బును నష్టపోయి ఈ స్థలంలో ఉన్నారు. కొంత డబ్బుని నువ్వు ఎక్కడో నీ చేతులతోటి నువ్వు నాశనం చేసుకున్నావు. ఈ స్థలంలో నువ్వు ఉన్నావు. నువ్వు లించోని ముందరికి రాగలిగితే నువ్వు పోగొట్టుకున్న దానికి దేవుడి రాత్రి 2 నీకు దయచేయబోతున్నాడు. ఎవరు? దయచేసి దేవుడి ఆత్మ పిలుస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మ పిలుస్తున్నప్పుడు, ఆయన ఆత్మ కదులుతున్నప్పుడు ఆయన మాటకు లోబడేవాడిగా నువ్వు ఉండాలి. గతంలో కొన్ని డబ్బులు నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు ఈ స్థలంలో ఉన్నావు. నువ్వు లేచి లించుంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నావమ్మా? చెప్పు, దగ్గర పెట్టుకో. పొలము చూస్తున్నానేంటమ్మా? పొలం ఏమన్నా ఉన్నదా? ఎందుకు పోయామ్మా 5 లక్షలు? మా పెద్దనాన్నకి ఇస్తే పోయినాయి సార్. మోసం చేశారు. ఏమని ఇచ్చావు? ఆయన ఏడుస్తుంటే మా డాడీ ఉన్న మేము ఇచ్చాం సార్ ఆయనకి.
ఇస్తానని చెప్పారు 1 year తర్వాతకి. ఇప్పుడు 9 years అవుతుంది, ఎవరు లేరు. ల్యాండ్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు సార్. అదే అమ్మా భూమిని చూస్తున్నాను, అందుకే గొడవలు చేసి మళ్ళీ తను తీసుకున్నాడు సార్. అదే అమ్మా, అందుకే వారంలో. సరే అందుకే భూమిని చూస్తున్నాను. రైట్, నమ్ముతున్నావమ్మా దేవుడు మళ్ళీ నీకు 2 దేవుడు దయచేయబోతున్నాడని? అవును సార్. రైట్, స్తోత్రమా. 2 లక్షల రూపాయలతోటి కూడా ఎవరో బాధపడుతున్నారు. 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలతోటి కూడా ఎవరో ఇక్కడ బాధపడుతున్నారు. నువ్వు కూడా ముందుకు రాగలిగితే నేను ప్రార్థన చేస్తాను. ప్రభు కార్యం చేయబోతున్నాడు. రాత్రి నీ జీవితంలో ఏదో దేవుడు చేయబోతున్నాడు. 2 లక్షల రూపాయలు ఎవరినో నమ్మి అలాగే నువ్వు కూడా ఇచ్చావు. నువ్వు కూడా నష్టపోయి ఎంతో బాధపడుతున్నావు. నువ్వే ఇంకా వడ్డీలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నావు. నువ్వే ఇంకా అప్పుల బాధలో ఉన్నావు. ఏమైందమ్మా? నేను భూమికి డబ్బులు ఇచ్చిన సార్ 2 లక్షలు. అవి తిరిగి రాలేదు, ఆయన చనిపోయింది. అవి ఇంతవరకు రాలేదు. నువ్వు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నావు, అవునా? ముసుగు దిగి. ఏం పేరు నీ పేరు? అది దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. రీప్కా నా పేరు. ఎప్పుడని చెప్పావు నాకు? ఇంతకు ముందు ఒకసారి చెప్పిన నాన్న, చెప్పిన ఒకసారి. ఎప్పుడు చెప్పావు? అంటే నిరుడుగా చెప్పింది, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన. నమ్ముతున్నావా దేవుడు నీకు మళ్ళీ దేవుడు అయిపోతున్నాడని? రైట్, స్తోత్రం. నాకు వచ్చినమ్మా, మీరున్న స్థలాల్లోని చేతులు పైకెట్టండి. దేవుని ఆత్మ మిమ్మల్ని సందర్శించబోతున్నది. దేవుడు ఆత్మ మిమ్మల్ని దర్శించబోతున్నది. దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఇందకు వచ్చిన అమ్మేది, అమ్మ లేచిలించో. ఇప్పుడు వచ్చిన అమ్మ లేచిలించో. ఇందకు వచ్చిన అమ్మ లేచిలించో. ప్రార్థన చేస్తాను, ప్రభు కార్యం చేస్తాడు. ఆయన ఈ స్థలంలో ఆయన సంచరించే దేవుడు. ఆయన ఆత్మ ఈ స్థలంలో ఉన్నది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో నీ బిడ్డల బాధను చూస్తున్న దేవుడవు తండ్రి, నీ బిడ్డల బాధను చూస్తున్న దేవుడవు ప్రభువా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇదిగో నాయనా తండ్రి, నీ బిడ్డలు ఏదైతే పోగొట్టుకున్నారో మళ్ళీ అది యేసుక్రీస్తు నామములో అది అనుగ్రహించబడును గాక. ఎంతైతే వాళ్ళు కోల్పోయారో దానికి 2 ఆ భూమితో సహా వాళ్ళ దగ్గరికి వచ్చే సంవత్సరం లోపు నువ్వు నీ ఆత్మ వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చును గాక. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సంతానం కోసం ఎవరో చూస్తున్నారు? ఎవరమ్మా ఇక్కడ సంతానం కోసం చూసేది? దయచేసి లేచిలించో. ఈ రాత్రి దేవుడు నీ గర్భం తెరవబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను సందర్శించబోతున్నాడు. ఇటు ముందరకు వచ్చేసేయి తొందరగా. మీరు తొందరగా ఉండాలి. మీరు తొందర లేకపోతే ఇంకా లేట్ అవుతుంది. మీ అయ్యగారు పాపం చాలా మళ్ళీ బాధపడతాడు. ముసుగుది అమ్మా, ముసుగుది. ఏం పేరు నీ పేరు? స్వరూపయ్య. స్వరూప. ఎన్ని సంవత్సరాలు అమ్మాయి పెళ్ళి అయ్యి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. గర్భం వచ్చిపోయిందా కొన్నిసార్లు? లేదయ్యా. ఏం రాలేదా? నమ్ముతున్నావా దేవుడు నీకు ఇస్తున్నాడని? నమ్ముతున్నా. ఎన్నోసార్లు నువ్వు ఏడ్చావంటమ్మా, ఎన్నోసార్లు నువ్వు బాధపడ్డావు, ఎన్నోసార్లు నువ్వు కన్నీరు గార్చావా పిల్లలు కావాలని? కొన్నిసార్లు నీ లోపల నువ్వే చిరాకు పడ్డావా? ఇక నాకు పుట్టలే, ఇంకెందుకు ఊరికే దాని గురించి ఇదవ్వటం అని చెప్పి అనుకున్నావా? సరిగా పెట్టుకో మైకు. అనుకున్నావా? దేవుడు నీ కన్నీటిని చూశాడమ్మా. దేవుడు నీ కన్నీటిని చూశాడు. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆయన నీ కార్యం చేస్తున్నాడు. మైక్ తీసుకోండి.
కళ్ళు మూసుకోమా, కళ్ళు మూసుకో, రెండు చేతులు పైకెత్తు. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఇదిగో ఒక దైవ సేవకుడు కావా తండ్రి, యేసు నామములో ప్రభువా ఈ బిడ్డ జీవితంలో కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తన కన్నీటిని చూసిన దేవుడవు ప్రభువా, తన బాధను చూసిన దేవుడవు తండ్రి. ఇదిగో తండ్రి తన జీవితంలో కార్యము జరగాలి. వచ్చే సంవత్సరం నేను ఈ ప్రాంతానికి వచ్చే లోపు ఇదిగో చక్కటి బిడ్డ తన జీవితంలో కలగాలి. యేసు క్రీస్తు నామములో ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ యేసు క్రీస్తు నామములో వచ్చే సంవత్సరం నేను వచ్చేలోపు ఈ బిడ్డ జీవితంలో కార్యం జరగాలి. తన కన్నిటిని చూసిన దేవుడవు యేసు క్రీస్తు నామములో ఆ గర్భంలోనికి నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్నిని శరీరంలోకి విడుదల చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. ఇప్పుడే ఈ శరీరంలోనికి పరిశుద్ధాత్మ అగ్నిని విడుదల చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. ఆ గర్భం తెరవబడును గాక. 12 సంవత్సరాలు మూసివేసిన ప్రతి దుష్టాత్మ ప్రభావాలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను ఈ రోజు నాశనం చేస్తున్నాను. ఆ శక్తులన్నీ నేను కాల్చివేస్తున్నాను. ఆ ప్రభావాన్ని నేను లయపరిచి వేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. తండ్రి నీ కార్యం జరగాలి, అద్భుతం జరిగించండి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు సరిగ్గా నిద్ర రాక, నిద్ర వచ్చిన ఈ కడుపులో ఈ ఛాతి భాగంలో బాగా ఇబ్బంది కలుగుతున్న బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు. దయచేసి ముందుకు రండి. ప్రభు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. రాత్రిపూట నువ్వు పడుకున్నప్పుడు, రాత్రిపూట నువ్వు నిద్రపోయేటప్పుడు నీ ఛాతి మీద బరువుగా అనిపిస్తున్నది. నువ్వు నిద్ర సరిగ్గా పోలేకపోతున్నావు. నీ శరీరానికి కావాల్సిన నిద్రను నువ్వు అనుగ్రహించలేకపోతున్నావు. అలాంటి వాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. దయచేసి లేచి ముందరికి రండి. త్వరగా మీరు లేట్ చేయొద్దు. నైట్ టైం నిద్రపోయేటప్పుడు మీకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అలాంటి వాళ్ళు దయచేసి లేచి నిలబడి ముందరికి రండి. ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆయన స్థలంలో ఆయన సంచరించే దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు గులోరి. గ్లోరీ. నేను నైట్ పడుకునేటప్పుడు అందరు మాట్లాడేటప్పుడు నాకు మంచిగా నిద్ర పడుతుంది. మరి 12-1 గంట రేత్రి నాకు ఎలాంటి భారం అంతా నా మీద ఏందో కూకున్నట్టుగా చీకటి కళలు వచ్చి అంత భారం కలుగుతుంది. నైట్ అంతా రాదు, నాకు ఒళ్ళంతా మరి భారం కలుగుతుంది. నాకు అర్థమైంది. చాలా నిద్రలేని రాత్రులు నువ్వు గడిపావు, అవునమ్మా? చాలాసార్లు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా నీకు మళ్ళీ నిద్ర వచ్చేది కాదు, అవునా? ఎంత నువ్వు ప్రార్థన చేసుకున్నా మళ్ళీ అలాగే నువ్వు బాధపడుతూ ఉండేదానివి. అలాగే మళ్ళీ నీకు అదే సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతుందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. 12-13 సంవత్సరాలు. దీర్ఘకాలం రుణలాగా దీర్ఘకాలం. ఇది ఒక శాపం అన్నమాట. రైట్. నమ్ముతున్నావమ్మా దేవుడు విడుదల చేస్తాడని? రైట్. దేవునికి స్తోత్రం. అమ్మ 2 చేతులు పైకెత్తు, కళ్ళు మూసుకో. ఆ ముసుగు తీయి నెత్తి మీద నుంచి. దయచేసి వచ్చేటప్పుడు ముసుగులు వేసుకుని రాబాకండి. ముసుగులు వేసుకొని ఇది వేరే ఉన్నది. రైట్. స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్. తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రభువా ఇదిగో ఈ బిడ్డ మీద నీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి
అయ్యా నీ కార్యము జరుగును గాక. ఇదిగో నాయన రైట్ టైం నాయన డిస్టర్బెన్స్ చేస్తున్న ప్రతి దుష్టాత్మ ప్రభావము యేసుక్రీస్తు నామములో రాత్రి శరీరం నుంచి వెళ్ళిపోవును గాక. యేసుక్రీస్తు నామములో ఇదిగో ఆమె బాధ నువ్వు చూసిన దేవుడవు, ఆమె కన్నిటి నువ్వు చూసిన దేవుడవు. యేసుక్రీస్తు నామములో ఈ శరీరంలో ఏదైతే దుష్టాత్మలు రాత్రిపూట పని చేస్తున్నాయో వాటి శక్తులన్నిటిని నాశనం చేస్తున్నాను, వాటి ప్రయోగాలన్నిటిని నేను లయపరుస్తున్నాను. యేసుక్రీస్తు నామములో తండ్రి అద్భుతం జరిగించండి. ఈరోజు నుంచి చక్కటి ఈరోజు నుంచి ఆ శరీరం నుంచి వెళ్ళిపోవాలి, ఆ ప్రభావాలన్నీ బయటకు వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామంలో ఆ ప్రభావాలన్నిటి కాలిపోవాలి, ఆ దుష్టాత్మలన్నిటి లయమైపోవాలి. యేసుక్రీస్తు నామంలో ఈరోజు నుంచి చక్కగా నిద్ర పట్టాలా, ఈరోజు నుంచి చక్కగా నిద్ర పట్టాలా. యేసుక్రీస్తు నామంలో తన 12 సంవత్సరాల బాధ అంతా కూడా ఈ రాత్రితో తొలగిపోవాలా. యేసుక్రీస్తు నామంలో. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మీరు త్వరగా స్పందిస్తే దేవుడు ఇంకా బలమైన కార్యాలు చేస్తాడు. మీరు ఆలస్యంగా ఏదో దిక్కులు చూసుకుంటా కాలక్షేపం చేస్తుంటే నేను కూడా కాలక్షేపం చేయాల్సి వస్తుంది. రైట్. హల్లెలూయా. ఈరోజు నుంచి చక్కగా పడుకుంటావమ్మా, ఈరోజు చక్కగా పడుకుంటావు. రైట్. థ్యాంక్ యూ లార్డ్. సుజాత ఎవరి పేరు కానీ సుజాత ఎవరు అండి? సుజాత ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? సుజాత థ్యాంక్ యూ లార్డ్. సుజాత, మీ ఇంట్లో ఎవరన్నా సుజాత ఉన్నారా? సుజాత థ్యాంక్ యూ లార్డ్. హోలీ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన చప్పట్లు కొడుతూ నమ్మదగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుడిని మనము కనపరుద్దాము, ఆ నమ్మదగిన దేవుడిని మనం ఆరాధిద్దాము. ఆ నమ్మకమైన దేవుడి ఆయన మన జీవితంలో కార్యం చేసే దేవుడు. నువ్వెంత నమ్మకంగా ఈరోజు ఈ స్థలంలో ఉంటావో, నువ్వెంత నమ్మకంగా ఈరోజు ఈ స్థలంలో నువ్వు ఆయనను ఆరాధిస్తావో, నువ్వెంత నమ్మకంగా నువ్వు ఈ స్థలంలో నువ్వు నిలబడతావో, ఆ దేవుడు అంతకన్నా గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అంతకన్నా గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అంతకన్నా గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా.
యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా, నేను ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. ఎవరికో అన్నం తినగానే అరగక చాలా ఇబ్బంది పడుతున్నారు. తేపులు వస్తున్నాయి, మీకు అన్నం తిన్నాక తేపులు బాగా వస్తున్నాయి, లోపల నుంచి ఎక్కిళ్ళు లాగా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేయమని దేవుడు నాకు చెప్తున్నాడు. మీ ఆహారం తిన్నప్పుడు మీకు సరిగ్గా అరగక కొంచెం ఇబ్బంది కలుగుతున్నది మీ శరీరంలో. అలాంటి వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాడు. సిగ్గుపడొద్దు. సిగ్గుపడితే మీ చేతులారా మీ అవకాశం మీరే పోగొట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి సిగ్గుపడకండి. దయచేసి అలాంటి వాళ్ళు ఈ స్థలంలో ఉన్నారు. మీరు దయచేసి లేచి నిల్చుంటే, నేను బలవంతం చేయను, మీరు లేచి నిల్చుంటే దేవుడు మీ జీవితంలో ఈ రాత్రి కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన కష్టం ఏదైనా సరే, మన బాధ ఏదైనా సరే, మన ఇబ్బంది ఏదైనా సరే, ఆయన దాన్ని తొలగించే దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి సున్నితంగా ఉండండి. ప్రభు కార్యాలు ఈ స్థలంలో జరిగించబోతున్నాడు. ఆయన ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్న దేవుడు. ఆయన అనేక కార్యాలు ఆయన ఈ స్థలంలో నీ జీవితంలో దేవుడు చేసే దేవుడు. హల్లెలూయా. సంఘం విషయంలో బాధ చూస్తున్నాను దైవజనులారా. మీరున్న సేవకులలో సంఘం విషయంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. సంఘం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా ఇంకా సంఘము పూర్తి కాలేదు. ఎవరు సంఘం అయ్యా? దేవజనులారా, మీతోటే మాట్లాడుతున్నాను. మీ సంఘం అయ్యా, రండి, లేవండి. రైట్, దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఈ స్థలంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనను మీరు సందర్శించే దేవుడు, ఆయన మిమ్మల్ని దర్శించే దేవుడు, ఆయన మీ జీవితంలో ఆయన కార్యం చేసే దేవుడు. కొంతమందితోటి కొన్ని రకాలైన ఆటంకాలు చూస్తున్నానయ్యా. అవునా?
మైక్ దగ్గర పెట్టుకోండి. అవును అయ్యగారు. ఎట్లా వాళ్ళ నుండి మీరు తప్పించుకోవాలో మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు జిడ్డులు మళ్ళీ మిమ్మల్ని పట్టుకొని ఊగులాడుతున్నారు. అవునండి. అటు వెళ్ళిపోమని చెప్పలేరు, ఇటు రాకు అని చెప్పలేరు, అటు ఉండు అని చెప్పలేరు, ఇటు అక్కర్లేదని చెప్పలేరు. అవునా? అవునయ్యగారు. ఏం చేయాలో మీరు తెలియక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. చాలా మిమ్మల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు, చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నారు. అవునా? అవునండి. ఇంకా సంఘం కూడా సరిగ్గా పూర్తి కాలేదయ్యా. అవునండి. సంఘాన్ని కూడా ప్రభు మీకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు నేను చూస్తున్నాను, కొంచెం ఆరోగ్య ఇబ్బందులు. ఎవరికయ్యా కొంచెం ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. పాస్టర్ అమ్మ గారి బాగా సహకరించట్లేదు. కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నది. కొన్ని మాసాల నుండి, సంవత్సరాలు, కొన్ని దినాల నుండి ఆమె బాధపడుతున్నది. దేవుడు అద్భుతంగా మీ సంఘాన్ని దేవుడు దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు వృధాపరచట్లేదు. మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు వృధాగా పోనీయట్లేదు. థ్యాంక్ యూ లా. రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తుదాం. తండ్రి, నీ దాసుడి కోసం ప్రార్థన చేస్తున్నా యేసుక్రీస్తు నామములో ప్రభు. ఆ సంఘంలో ఉన్న ప్రతి గలిబిలి ఆత్మను యేసుక్రీస్తు నామములో నేను ఈ రాత్రి నేను నాశనం చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఆ సంఘములో పనిచేస్తున్న ప్రతి విధమైన అపవాది తంత్రములను, అపవాది కార్యములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ఈ రాత్రి నాశనం చేస్తున్నాను. సంపూర్ణంగా ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఆ దుష్టాత్మలన్నీ పారిపోవాలి. కుటుంబంలో గలిబిలి చేస్తూ, సంఘంలో గలిబిలి చేస్తూ, నీ దాసుడికి మనశ్శాంతి లేకుండా అనేక మార్లు తన కళ్ళలో నుంచి కన్నీరు కారుస్తూ అనేక దినాలు నీ సన్నిధిలో మొరపెట్టిన మొరను నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ కన్నీరంతయో వ్యర్థంగా పోలేదు. నీ కన్నీరంతయో ప్రభు సన్నిధిలో ఉన్నది. నీ కన్నీరంతయో ఆయన, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ సంఘములో ఉన్న, నీ జీవితంలో ఉన్న ప్రతి బాధను, ప్రతి అప్పులను, ప్రతి ఆర్థిక విధమైన ప్రతి సమస్యను, మానసికమైన ప్రతి సమస్యలను యేసుక్రీస్తు నామములో ఈ రాత్రితో దేవుడు ముగించబోతున్నాడు. ఈ రాత్రితో దేవుడు అవన్నీ కూడా సంపూర్ణంగా ఆయన నిర్మూలము చేయునుగాక. ఇంట్లో ఉన్న పాస్టర్ అమ్మను కూడా దేవుడు దర్శించునుగాక. ఆమెకు ఆరోగ్యము, బలము, శక్తి అనేక దినాల నుండి ఆమెను బలహీనం చేసి, సేవను గలిబిలి చేసి, నీ దాసుడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న ప్రతి దుష్టాత్మ ప్రభావాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సంపూర్ణంగా ఈ కుటుంబాన్ని విడిచిపెట్టునుగాక. ఈ రాత్రి సంపూర్ణముగా నీ దాసుడికి విడుదల కలుగునుగాక. ఈ రాత్రి నీ దాసుడికి సంపూర్ణమైన కార్యము తన జీవితంలో, తన సంఘములో, తన సేవలో, నిరాటకమైన సేవ తన జీవితంలో, తన పరిచర్యలో ఈ రోజు నుంచి ప్రారంభించబడునుగాక. ఆమేన్. తండ్రి, నీ జీవితంలో కార్యం జరిగించండి. నీ దాసుడి జీవితంలో అద్భుతం చేసి నీ కృపను చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా కూర్చోండి. స్తోత్రం, హల్లెలూయా. మను చుట్టూ ఈ ఊళ్ళో జనాల కన్నా పురుగులు ఎక్కువ ఉన్నాయి. మీరు రెస్పాండ్ అవుతలేరు కానీ పురుగులు బాగా రెస్పాండ్ అవుతున్నాయి. మీరు స్పందించట్లేదు కానీ పురుగులు చాలా బాగా స్పందిస్తున్నాయి. అవి నా చుట్టే తిరుగుతున్నాయి. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు మన జ్ఞాపకం చేసుకునే రాత్రి. నువ్వు జీవితంలో ఎన్నో కూడికలకు నువ్వు వెళ్ళుండొచ్చు, ఎన్నో సభలకు నువ్వు వెళ్ళుండొచ్చు, ఇంతకన్నా ఘనమైన కార్యక్రమాలు చూసి ఉండొచ్చు, ఇంతకన్నా ఘనమైన మీటింగ్లలో
నువ్వు కూర్చొని ఉండొచ్చు, నువ్వు పాల్గొని ఉండొచ్చు, నువ్వు దాంట్లో ఒక సభ్యుడిలాగా ఉండొచ్చు, లేకపోతే దాంట్లో ఎంతో సహాయం చేసిన బిడ్డగా ఉండొచ్చు. కానీ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. రైట్, అందరం కొద్దిసేపు బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాము. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చదవండి పెదరు. లూకాసు వార్త 23:42. ఆయనను చూచి యేసు వచ్చినప్పుడు చూడండి, సిలువలో యేసు ప్రభు బాధపడుతున్నప్పుడు పక్కనున్న దొంగ ఆయన జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఈ రాత్రి మన దేవుడు మన అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. ఈ రాత్రి నీ బాధలు, నీ సమస్యలను, ఆయన నువ్వు పడుతున్న ప్రతి పోరాటాలను, నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధలను ఈ రాత్రి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొనుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండములో మోషే అనే భక్తుడు మనకు కనపడుతుంటాడు. మోషే నాయకత్వం వహించకముందు 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు మొరపెట్టి ఉండొచ్చు, ఎన్నోసార్లు వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, ఎన్నోసార్లు వాళ్ళు దహన బలులు అర్పించి ఉండొచ్చు, ఎన్నోసార్లు రకరకాల కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, ఎన్నోసార్లు అనేక రకమైన కార్యములు వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ 430 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వాళ్ళకు విడుదల దొరకలేదు. 430 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వాళ్ళకి మేలు దొరకలేదు. వాళ్ళు ఉన్న పరిస్థితి వాళ్ళకి మారలేదు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి మారలేదు, వాళ్ళ చుట్టూ ఉన్న గందరగోళం వాళ్ళకి మారలేదు. ఇది ఏది కూడా వాళ్ళకి మారకుండా వాళ్ళు అలాగే బాధపడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు మేము బోరపెట్టాలి, ఎన్ని సంవత్సరాలు మేము ప్రార్థన చేయాలి, ఎన్ని సంవత్సరాలు మేము బాధపడాలి అని చెప్పి వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. కానీ నమ్మకం వదలకుండా నమ్మదగిన దేవుణ్ణి వాళ్ళు మొరపెడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. హల్లెలూయా. రెండు చేతులను పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాలు వాళ్ళ ప్రయాసను ప్రభు ఎలాగ జ్ఞాపకం చేసుకున్నాడో. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని నెలల నుంచి నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని దినాల నుంచి నువ్వు బాధపడుతున్నావో, ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీ మొరను వింటూ ఉన్న దేవుడు. నువ్వు నమ్మకంగా ఆయన జీవితంలో, నీ జీవితంలో ఆయనకు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి ఆయన నీ స్థలంలోనికి దేవుడు ఈ రాత్రి వేళ నడిపించాడు. ఎందుకంటే ఆయన నీ జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా,
ఆయన నీ జీవితంలో ఏదో జరిగించాలనుకుంటున్నాడు. ఆయన నీ జీవితంలో ఏదో ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. చూడండి, దొంగ యేసు ప్రభు సులోమాను మీద రక్తం కారుతూ బాధపడుతూ అనేక దెబ్బలు తిని శరీరం అంతా నలుగొట్టబడి శరీరం అంతా ఇబ్బంది అయిపోయి ఆరోగ్యం సహకరించక బలము లేక శరీరంలో రక్తం లేక ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి కార్యక్రమంలో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఆ దొంగ ఆయన పక్కనే సిలువ వేయబడతాడు. పక్కన సిలువ వేయబడ్డప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నువ్వు నన్ను ఇప్పుడు మీరు చెప్పండి, ఏమంటున్నాడు దొంగ? చెప్పరా నాయన, ఏమంటున్నాడు? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా 430 సంవత్సరాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేశారు. 430 సంవత్సరాలు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఈ బంధకుండా మమ్మల్ని విడిపించు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ సిలువలో దొంగ కూడా ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సైన్యముతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దొంగ యేసు ప్రభుని బతిమాలుతున్నాడు. యేసు ప్రభు, నువ్వు కూడా నాకు తెలియదురా బాబు, నువ్వు బాప్తిజం తీసుకోలేదు, లేదంటే నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, నువ్వు సంఘానికి ఎప్పుడు ఒక రూపాయి ఇవ్వలేదు, నువ్వు సంఘానికి ఎప్పుడు పోలేదు, అక్కడ ఉన్న శాస్త్రుల పరిచర్లతో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయించుకోలేదు, నీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకోను, అలాగా ఉపవాసం ఉండేవి ఎప్పుడు లేవు, నా గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయలేదు, నాకు ఎప్పుడు నువ్వు మొరపెట్టలేదు అని యేసు ప్రభు అనలేదండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ రాకడతో వచ్చినప్పుడు అంటే ఏమంటున్నాడు బెదర్? చదవండి తర్వాత వచ్చిన, నీడు నాతో కూడా పరదేశిలో ఉందో అంటున్నాడు. చూడండి, చాలు పేరు, థ్యాంక్ యూ. చూడండి, నువ్వెవరో నాకు తెలియదురా బాబు, నువ్వు బాప్తిజం తీసుకోలేదు, నువ్వు దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళలేదు, నీకు మారు మనసు లేదు, నీకు పాప క్షమాపణ అసలుకే లేదు, ఇవేవి దేవుడు చూడలేదండి, ఇవేవి దేవుడు చూడలేదు. అఫ్కోర్స్ దేవుడికి ఇవన్నీ కావాలి, నేను కాదన్న, కానీ దేవుడు ఆ సమయంలో ఆ మనిషి హృదయాన్ని చూసి ఆయన కరిగిపోయాడు సిలువలో. హల్లెలూయా. ఓ పక్క రక్తం కారుతూ, ఓ పక్క ఆయనే బాధపడుతుంటే, ఓ పక్క ఆయనకే బలం లేక, ఓపిక లేక, ఒంట్లో ఉన్న రక్తమంతా పోయి శక్తి లేక అనేక రకాల ఇబ్బంది పడుతుంటే, ఈ వెనకలు ఉన్నోడు వచ్చి ఆయనకేదో సహాయం చేయాల్సింది పోయి, లేకపోతే ఆయనకేదో ధైర్యం చెప్పాల్సింది పోయి వీడు ప్రార్థన కోరుచున్నాడు. ప్రభువా, నీ రాకడ నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉన్నావు అంటున్నాడు యేసయ్య. చూడండి, యేసయ్య ప్రేమ వేరే అండి, యేసయ్య ప్రేమ వేరే. దేవుడు బిడ్డలారా, నువ్వు ఎంతోమంది ప్రేమను చూడొచ్చు, నీ జీవితంలో ఎంతోమంది ప్రేమను అనుభవించి ఉండొచ్చు. నీ భర్త ప్రేమ దూరమైనా, నీ భార్య ప్రేమ దూరమైనా, నీ పిల్లల ప్రేమ దూరమైనా, నీ తోటి ఎవరి ప్రేమ దూరమైనా, ఈ రాత్రి యేసయ్య ప్రేమ నిన్ను దర్శించబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య ప్రేమ మీ దగ్గరికి రాబోతుంది. యేసయ్య ప్రేమను మీరు ఈ స్థలం నుంచి మీరు తీసుకొని వెళ్ళబోతున్నారు. 430 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు ప్రభువా? 3 రోజులు కాదండి, ఏదో 43 రోజులు కాదు, 430 సంవత్సరాలు. తరాలు దాటిపోయాయి, యుగాలు దాటిపోయాయి. మొరపెట్టిన వాడు ఎవడు భూమి మీద లేదు, అందరూ వెళ్ళిపోయారు పరలోకానికి. కానీ దేవుడు వాళ్ళ మొర్రను మాత్రము సఫలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళ మొర్రను మాత్రము దేవుడు సఫలపరిచాడు. చూడండి, ఎన్నో దినాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు,
ఎన్నో దినాలు నువ్వు మొరపెడుతున్నావు, ఎన్నో రోజుల నుండి నువ్వు బాధపడుతున్నావు. దేవుని బిడ్డలారా, నీ పిల్లలు లేరని బాధపడవచ్చు, వివాహం జరగట్లేదని బాధపడవచ్చు, కుటుంబంలోని సమస్యలు బట్టి బాధపడవచ్చు, నీకున్న అప్పులు బట్టి బాధపడవచ్చు, నీకున్న వేదనని బట్టి బాధపడవచ్చు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి బాధపడవచ్చు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి బాధపడవచ్చు. ఎవరు నిన్ను పట్టించుకొని స్థితిలో ఉన్నావేమో, బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండకపో, నువ్వు ఎక్కడ ఉండి ఈ స్థలం నుండి నువ్వు ఈ మాటలు వింటున్నా సరే, నా దేవుడు నిన్ను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. వాళ్ళ మూర ఊరికే పోలేదండి, వాళ్ళు చేసిన ప్రార్థన ఊరికే పోలేదు. ఏదో నామకే వాస్తవంగా ఇవ్వాలి నీ రేపు వదిలేసే దేవుడు మన దేవుడు కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇందాక చూశారు, ఆ బిడ్డ నిద్రపోక బాధపడుతున్నది, ఎన్నో దినాల నుంచి బాధపడుతున్నది. గర్భఫలం లేక 12 సంవత్సరాల నుంచి ఆ సహోదరి బాధపడుతున్నది. వాళ్ళ జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి కాదు, ఆయన నిన్ను కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆ దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇలాంటి సభలకు ఎన్ని వెళ్ళావో నాకు తెలియదు. ఆ సభలు వేరే, ఈ సభలు వేరే అండి. ఎన్నో ఆటంకాలు ఈ సభలకి. ఎందుకంటే ఈ సభల ద్వారాగా ఈ ప్రాంగణం అంతా విడుదలలోనికి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభల దగ్గరగా, ఈ సభల తర్వాత ఈ ప్రాంగణం అంతా ప్రభు హస్తంలోనికి రాబోతుంది. ఎన్నో ఆటంకాలు. అక్కడ బయలుదేరుతుంటే మాకు చాలా ఆటంకాలు అయినాయి. మొన్న ఒకరోజు పెట్టుకుంటే వర్షం వచ్చి ఆటంకం చేసింది. ఇవాళ కరెంట్ ఆటంకం 2-3 సార్లు నేను వచ్చాక చేసింది. చూడండి, అనేక ఆటంకాల మధ్యలో ఈరోజు దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు నీ జీవితంలో ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏదో చేయబోతున్నాడండి. నీ జీవితంలో ఏదో దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన నీ కుటుంబంలో ఏదో చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, 430 సంవత్సరాల వారి మొరను ప్రభు ఎలాగ ఆలకించి మోషే అనే దైవజనుడిని వాళ్ళ మధ్యలోకి పంపించాడో, ఈ రాత్రి మమ్మల్ని ఎక్కడో ఉండాల్సిన మమ్మల్ని దేవుడు ఈ స్థలంలోనికి దేవుడు మీకోసం నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమేదో గొప్ప అని చెప్పుకోవట్లేదు, మేమేదో మంచోళ్ళం అని చెప్పట్లేదు. ఎవడు మంచోడు కాదు ఇక్కడ, ఎవడు మంచోడు లేడు ఇక్కడ. యేసయ్య ఒక్కడే మంచోడు. హల్లెలూయా, యేసయ్య ఒక్కడే మంచోడండి. నువ్వు సంఘానికి వెళ్ళినా యేసయ్య కోసం వెళ్ళు. నీ దైవజనుడు మంచోడని వెళ్ళబాకు. నువ్వు ఈ సంఘానికి రా, ఇంకేదైనా సంఘానికి పో, ఇంకెక్కడన్నా ప్రార్థనకు పో, ఏమన్నా చేసుకో. నీ దైవజనుడు మంచోడని వెళ్ళకు, నీ దైవజనురాలు మంచిదని వెళ్ళకు, రేటు వాళ్ళ పిల్లలు మంచోళ్ళని వెళ్ళకు, రేటు అక్కడ మంచి వాతావరణం ఉంటుందని వెళ్ళకు, ఏదే బట్టి వెళ్ళకు. యేసయ్య మంచోడని చెప్పి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. యేసయ్య మంచోడని చెప్పి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య ఆయన నమ్మదగిన దేవుడని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే రాత్రి. నువ్వు ఎన్ని రాత్రి నీ జీవితంలో గడిపావో నాకు తెలియదు. ఎన్ని రాత్రులు నిద్రలేక నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. ఎన్ని రాత్రులు నువ్వు ఏడుస్తూ గడుపుతున్నావో నాకు తెలియదు. ఎన్ని రాత్రులు నీ జీవితంలో నా జీవితం ఇంతేలే, ఇక నా బతుకు ఇంతేలే, నాకు ఏమీ జరగదని నువ్వు ప్రార్థన చేసి 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 అలసిపోయి నువ్వు పక్కకు తొలగిపోయావో నాకు తెలియదు. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా ఆయన నీకు కనపరచబడిపోతున్నాడు. ఈ మీటింగ్ ద్వారాగా మీ అందరి జీవితాల్లో రాసి పెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఈ రాత్రి నుండి దేవుడు మన జీవితంలో ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మన జ్ఞాపకం చేసుకునే రాత్రి అండి. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే రాత్రి. నేను ప్రిపేర్ అయిన వాక్యం వేరే. దేవుడు ఇక్కడికి వచ్చాక అన్నాడు, వీళ్ళకు నేను
జ్ఞాపకం చేసుకోబోతున్నాను. అదే మాటలు చెప్పిలకి అని అన్నాడు. ఎందుకన్నావు ప్రభు ఈ మాట అని అన్నాను. చాలామంది ఏడ్చి 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 అలసిపోయారు. భర్తల విషయంలో ఏడుస్తున్నారు, పిల్లల విషయంలో ఏడుస్తున్నారు, కుటుంబ విషయంలో ఏడుస్తున్నారు, అప్పుల విషయంలో ఏడుస్తున్నారు, ఆరోగ్య విషయంలో ఏడుస్తున్నారు, అనేక విషయాలు ఏడుస్తున్నారు. కానీ దేవుడి రాత్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఒక్కసారి ఆయన నిన్ను గుర్తు తెచ్చుకుంటే, ఆయన ఒక్కసారి ఆయన నీ జీవితంలో ఆయన కార్యం చేయటం మొదలు పెడితే మన జీవితాలు మారిపోతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదవండి అయ్యా. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదువుకుందాం. నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయటం మొదలుపెట్టాడు. చదవండి. అనేకులు నన్ను కరుణింపమని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, రమ్మని లెమ్మని వాడితో చెప్పిడి. పాడేసి లేచి యేసు వద్దకు వచ్చాడు. చదవండి. చూడండి, చాలా పెద్ద. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఒక గుడ్డివాడి సంగతి మనం చూస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి గుడ్డితనంలో ఉండిపోయాడు. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, లేకపోతే ఎవరైనా ఆహారం పెట్టకపోతారా అని దిగులుగా అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవడన్నా పోతూ పోతూ ₹1 వేస్తాడేమోనని. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా అని నువ్వు కూడా ఎదురు చూస్తూ ఉంటావు. ఈ రాత్రి వేళ నేను ఒక విషయం చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఎవడు నీ దగ్గరకు వచ్చినా నీకు జరిగేది ఏమి లేదు. కానీ నాలాంటి దైవజనులు ఎంతమంది నీ మధ్యలోనికి వచ్చి వెళ్ళిపోయినా నీతో పాటు నిత్యం ఉండేది ఆ యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది నీ జీవితంలోనికి వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. ఆ గుడ్డివాడిని కూడా అనేకులు వాడికి ₹1 వేసి ఉండొచ్చు. ఎన్నో దినాల నుండి, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. పుట్టిక గుడ్డివాడు అంటాడు. పుట్టిక నుంచి ఎన్నడు మనుషులు చూసినోడు కాదు. పుట్టి గుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుంచి అదే స్థలంలో ఆయన ఉంటూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అదే స్థలంలో ఆయన ఉంటున్నాడు. కానీ ఆ గుడ్డివాడిని యేసు ప్రభు దర్శించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డివాడిని యేసయ్య దర్శించడం మొదలుపెట్టాడు. యేసయ్య దర్శిస్తున్నప్పుడు ఆయన జీవితంలో కార్యం జరగటం మొదలైంది. ఆయన జీవితంలో కార్యం జరగటం మొదలైంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నేను చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రాత్రి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనుగాక. నీ బాధ ఏదైనా సరే, ఆ గుడ్డి వాళ్ళగా ఎవడో సహాయం చేస్తావా అని దిక్కులు చూసుకుంటా ఎదురు చూస్తున్నావేమో ఇంట్లో కూర్చొని. ఎవడన్నా సహాయం చేయబోతారా? ఎవడన్నా ₹1 ఇవ్వబోతారా? ఎవడన్నా అన్నం పెట్టబోతారా? ఈ సమస్య నుంచి ఎవడన్నా బయటకు తీసుకురాబోలేకపోతాడా? ఈ సమస్య నుంచి ఎవడన్నా నన్ను బయటకు లాగలేకపోతాడా అని అనేక సార్లు నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే రాత్రి, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే రాత్రి, ఆయన నిన్ను గుర్తు తెచ్చుకునే రాత్రి. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను గుర్తు తెచ్చుకుంటే నీ జీవితంలో అన్నీ కూడా మారిపోతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నీ కూడా
ఈ రాత్రితో దేవుడు సమస్తము తొలగిస్తాడు. సమస్తము ఈ రాత్రితో దేవుడు నీ జీవితంలో తొలగించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు బాధపడుతున్నావు, ఎన్ని దినాల నుంచి నువ్వు మెడపడుతున్నావు, నీ మొర ఏదైనా సరే ఆయన అన్నీ చేసేవాడు మన దేవుడు. ఆయన అన్నీ చేసేవాడు మన దేవుడు. ఆయన అన్నీ జరిగించేవాడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆవేదనలో నా చెంతనున్నావు. అడిగిన వాడికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ లేచి నిలబడదాము. రాత్రి విడ ప్రభు మనం దర్శించే రాత్రి, ఆయన మన జీవితంలో కార్యం చేసే రాత్రి. ఈ రాత్రి వేళ ఓ దేవుడు మనల్ని దర్శించే రాత్రి, ఓ ఆయన మన జీవితంలో కార్యాలు చేసే రాత్రి. 430 సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని బాధలు పడుతున్నా సరే, ఎన్ని మాసాల నుండి, ఎన్ని దినాల నుండి, ఎన్ని రోజుల నుండి, ఎన్ని మాసాల నుండి నువ్వు బాధపడుతున్నా సరే, దేవుడు ఈ రాత్రి నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన ఈ సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ప్రసన్నత ఈ స్థలంలో ఉన్నది, ఆ దేవుని మహిమ ఈ స్థలంలో ఉన్నది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ప్రతి బంధకము నుండి, నీ ప్రతి సమస్య నుండి, నీ ప్రతి బాధ నుండి, నీ ప్రతి వేదన నుండి ఆయన నిన్ను తొలగించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన కార్యము చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే జీవము పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. అందరు రెండు చేతులు పైకెత్తి దేవానికే స్తోత్రం అని చెప్తాం. అందరూ మన రెండు చేతులు పైకెత్తి, నువ్వు మాతో ఉన్నందుకే నీకు స్తోత్రం ప్రభువా, నువ్వు మా మధ్యలో ఉన్నందుకే స్తోత్రాలు ప్రభువా, నువ్వు మా జీవితంలోకైనా చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. తండ్రి
స్థలంలో నిలబడి నాయనా నీకు స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు, ఆ బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆ బిడ్డలందరినీ అభివృద్ధి పరచండి, వాళ్ళ జీవితంలో కార్యము జరిగించండి ప్రభు, వాళ్ళ జీవితంలో నీ మహిమను చూపించండి ప్రభు. నువ్వు నమ్మదగిన దేవుడిగా వాళ్ళని నువ్వు కనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో బిడ్డలందరి మీదకి నీ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను, నీ దీవెనలు విడుదల చేస్తున్నాను. ఎవరు ఏ సమస్యలతో, ఎవరే బాధలతో, ఎవరే ఇబ్బందులతో, ఎవరే కష్టాలతో బాధపడుతున్నారో ప్రభు, వాళ్ళందరికీ యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల కలుగును గాక. వాళ్ళందరి జీవితాల అద్భుతాలు జరుగును గాక, వాళ్ళందరి కుటుంబాల ఆశ్చర్య కార్యాలు జరుగును గాక, వాళ్ళందరి సేవలు అభివృద్ధి పరచబడును గాక. యేసు క్రీస్తు నామములో వాళ్ళు కష్టపడుతున్న ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలము వాళ్ళ కుటుంబాల్లోనికి వచ్చును గాక. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో తండ్రి అయ్యా నీ అద్భుతము ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలలో యేసు క్రీస్తు నామములో ఈ రాత్రి నుండి ప్రారంభించబడును గాక. ఈ రాత్రి నుండి నీ కార్యాలు మొదలవును గాక. ఈ రాత్రి నుండి నీ అద్భుతాలు మొదలవును గాక. ఈ రాత్రి నుండి నీ ఆశ్చర్యమైన కార్యములు ప్రతి బిడ్డల జీవితంలో కలుగును గాక. ప్రభువా బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ వీళ్ళ మీదకు దీవెనలు, ఆశీర్వాదాలు అయ్యా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని వీళ్ళ మీదకు బలంగా విడుదల చేస్తూ తండ్రి నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుమని ప్రతి బిడ్డలను నీ చేతులకు అప్పచెప్తూ 430 సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో వాళ్ళకు తోడుగా ఉండేవాడు, వాళ్ళని విడిపించే దేవుడు. ఇదిగో నీ బిడ్డలందరూ ఎన్ని సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్నారు, ఈ బిడ్డలందరూ కూడా ఈ రాత్రి నుండి విడుదల పొందునుగాక. ఈ రాత్రి నుండి వాళ్ళందరి జీవితాల్లో నీ కార్యాలు మొదలవునుగాక. ఈ మీటింగు అయిపోయినప్పటి నుండి వాళ్ళ జీవితాల్లో దేవుని ఒక శక్తి, దేవుని ఒక ప్రభావము నిరాటంకంగా వాళ్ళ జీవితాల్లో సంచరించునుగాక. ప్రభా నీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ దీవిస్తూ నాయన నీ కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. నీ సన్నిధి బిడ్డలందరికీ తోడుగా ఉంచుమని, నీ కార్యం బిడ్డలందరి జీవితంలో అద్భుతాలు జరిగించుమని, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో తండ్రి నీ సన్నిధి సమస్త బిడ్డలను అప్పచెప్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గట్టిగా, బిగ్గరగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులని దేవుడు ఇప్పటివరకు బలంగా వాడుకొని ఉన్నారు. అందును బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. చివరిగా అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సమయంలో మరి నల్లబెల్లి మండల ప్రెసిడెంట్ గారు ముందున్నారు. వారు సరే అప్పటికి చాలా ఆలస్యమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానుక పాట కూడా ఏం పాడం. ఒకవేళ ఈ పరిచర్య కొరకు ఎవరైనా ఈ మీటింగ్ కొరకు మేము ఏమైనా సహాయం చేయగలుగుతాం, కానుక విత్తగలుగుతాం అంటే ఇదిగో ఇక్కడ ఈ కవర్ ఉంటుంది, మీరు వేయవచ్చు. ప్రార్థన చేయండి. ఈ మీటింగ్ కొరకు మరి గ్రామ ప్రజలు, పెద్దలు మరి వారు ఎంతగానో కష్టపడ్డారు, ఆర్థిక సహాయం చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. దేవుడు ఇంకా వారి కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ గ్రామ పెద్దలు భోజనాలు సిద్ధపరిచారు. మీరందరూ భోజనం చేసి వారిని దీవించగలరు. ఈ సమయంలో మరి దైవజనుల మండల అధ్యక్షులు ఉన్నారు, వారికి అవకాశం ఇస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.